శిరీష. నగర పరిధిలోని 48 సచివాలయాల సిబ్బందితో ఎమ్మెల్యే గుండుశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సచివాలయ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ సూచించారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నగర పరిధిలోని 48 సచివాలయాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలిక వసతులు మరియు ప్రభుత్వం అందజేసే పథకాలను ప్రజలకు అమలయ్యేలా చూసే కీలక బాధ్యత సచివాలయం ఉద్యోగులదే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. కొన్ని సమస్యలపై వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని, దానిని వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చే ప్రజలకు వాటిని సకాలంలో అందించేలా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ ప్రసాద్తో పాటు సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆమ్దల్వలస బ్రిడ్జ్ టౌన్లో గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 5 సంవత్సరాల 3 నెలలు పాలించి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్నారంటే ఆయన పరిపాలన దత్తత అన్నారు. ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆనాడు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అకుంఠిత దీక్షతో పారదర్శకమైన పాలనా వారసత్వాన్ని అందిపుచ్చుకొని గత ప్రభుత్వ హయాంలో పాలన అందించారని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యమైనవి 108, 104, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం తదితర కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు తమ్మినేని చిరంజీవినాథ్, రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, రాష్ట్ర కలింగకుల అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు తదితర వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మొబైల్ టెక్నీషియన్ కుటుంబ సభ్యులకి ఆర్థిక సహాయం అందజేత. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మొబైల్ టెక్నీషియన్ కుటుంబానికి ఎస్ఎన్ఎంటీఏ అండగా నిలిచింది. శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతున్న సమాచారం తెలుసుకున్న వారు కుటుంబ సభ్యులకి అసోసియేషన్ తరపున 90,000 రూపాయల ఆర్థిక సహాయంను అందజేశారు. సహచర టెక్నీషియన్ కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని మానవత్వంతో అసోసియేషన్ సభ్యులు అందించారు. వివరాల్లోకి వెళితే నర్సన్నపేట మండలం జమ్ము గ్రామానికి చెందిన సాధు సోమేశ్వరరావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు మెడికవర్ ఆసుపత్రిలోని న్యూరో క్రిటికల్ వార్డులో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎంటీఏ అధ్యక్షుడు దామోదర్ ఇతర సభ్యులతో చర్చించారు. కష్టాల్లో ఉన్న సహచర టెక్నీషియన్ కి అండగా నిలుద్దామని భావించిన సభ్యులంతా కలిసి చేతనైన సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 90,000 వరకు సమీకరించి సోమేశ్వరరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోమేశ్వరరావు కుటుంబాన్ని సహచరులు, మిత్రులు ఆదుకోవడానికి ముందుకు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంటీఏ అసోసియేషన్ నాయకులు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. చిల్లంగి పెట్టాడంటూ క్రూరంగా వృద్ధుడిని హత్య చేసిన ఘటన పలాసలో చోటు చేసుకుంది. పలాస మండలం కేశపురం గ్రామంలో చోటు చేసుకున్న అమానవీయ ఘటన. చిల్లంగి పెట్టాడంటూ వంగ రాములు అనే వృద్ధుడిని క్రూరంగా హత్య చేసిన అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబీకులు. గ్రామంలో మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి మృతుడు చిల్లంగి పెట్టినట్లు చెప్పిన దాసుడు చెప్పిన మాటలు విని ఆవేశంతో రగిలిపోయిన కుటుంబీకులు అర్ధరాత్రి 2 మహిళలతో పాటు 4 యువకులు మృతుడి ఇంటిపై దాడి చేశారు. మృతుడిని బయటకు ఈడ్చుకొచ్చి
బండరాయితో ముఖంపై బలంగా కొట్టి చంపేసిన కుటుంబీకులు. మా తాతగారు రాములు రాత్రి 7 గంటలకి రెయ్యం దోసరని బోలుపద్దరి నుంచి సంతబొమ్మల మండలము అది 7 గంటలకు వచ్చారు మా ఊరు రాగానే ఆ అంబల తులసిరావుకి దెయ్యం పట్టేసి ఉన్నది. ఆ దెయ్యం పట్టడం వల్ల ఆ దోసడు అన్నాడు అతనే సిల్లం గెట్టారు అన్నాడు. సిల్లం గెట్టేసిన దోసడు వెళ్ళిపోండు 9 గంటలకి. 9 గంటలకు వెళ్ళిపోగానే ఈ రకన ఆ అంబల తులసిరావు, సారిపల్లి రాజకుమారు, నెక్స్ట్ అంబలి చంద్రయ్య, అంబల రాశి, బుడ్డ లక్ష్మీకాంత, బుడ్డ తేజేశ్వరరావు వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద మా తాత దాడి చేసి చంపేశారు. ఇంకా రెయ్యం దోసరే మెయిన్ ఇందులోనే. ఇంకా ఈ మొత్తానికి కథ నడిపింది కోనర్ సూర్యనారాయణ, అంబలి భీమారావు. గ్రామంలో ఎవరు అనారోగ్యంతో మృతి చెందినా మృతునిపై ఆరోపణలు చేశారంటూ చెబుతున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకటప్పారావు. హిందూ దేవాలయాలు హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. నగరంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులతో మరియు దుర్గామాత ఆలయంలో పాలక మండలి సభ్యులతో మంగళవారం ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాల పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు వీటిని అందించాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణతో పాటు వాటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. దశాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే పురాతన దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యతను పాలక మండలి సభ్యులు తీసుకోవాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వానికి ఆనవాలుగా నిలిచే ఆలయాలను రక్షించుకునే బాధ్యత మనందరిదని అన్నారు. ఆలయ చైర్మన్ గా పాండురంగ దేవేంద్ర నాయుడుతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మునగవలస సుకన్య, ప్రధాన అర్చకులు అరవిలి శ్రీరామ్మూర్తి శర్మ, దుర్గామాత ఆలయ అర్చకులు, టీడీపీ సీనియర్ నాయకులు పాండ్రంగి శంకర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. యూరియా కొరతపై ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనుందని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రైతుల కష్టాలను పట్టించుకొని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన మంగళవారం జిల్లాలోని పలాస టెక్కలి రెవెన్యూ డివిజనల్లో వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన టెక్కలి పలాస నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజుతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ ఆందోళన ఉద్దేశమని తెలిపారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఎరువులు, విత్తనాలు సహా అన్నీ సులభంగా లభించేవని, కానీ ఇప్పుడు యూరియా సరఫరాలో తీవ్ర లోపం కలిగిందని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. రైతులకు యూరియాను అందించకుండా టీడీపీ నేతలు పక్కదారి పడుతున్నారని ఆరోపించారు. ఆందోళన సందర్భంగా వినతి పత్రాలు స్వీకరించి ఆయా రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓలకు అందజేస్తామని తెలిపారు. కోటబొమ్మలి మండలం నిమ్మాడలో కొండ చిలువ హల్చల్ చేసింది. కోటబొమ్మాలి మండలంలోని నిమ్మాడ గ్రామంలో కొండ చిలువ మంగళవారం హల్చల్ చేసింది. మంగళవారం పడిన భారీ వర్షాలకు ఆహారపు గిడ్డంగి సమీపంలో పొలంలో ఉండే సుమారు 6 అడుగుల పొడవుండే కొండ చిలువ రోడ్డుపైకి రావడంతో వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాత్రి కావడంతో కొండ చిలువ డివైడర్ సమీపంలో ఎటూ నడవలేని పరిస్థితుల్లో ఉండడం చూసిన దగ్గరలో ఉన్న పాములు పట్టే వ్యక్తి దానిని జనసంచారం లేని ప్రదేశాల్లో విడిచిపెట్టేందుకు సంచిలో బంధించడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా సమీపంలో బాలుర హాస్టల్ ఉండడం విశేషం. లావేరు మండలంలోని తాళ్లవలసలో ఆర్వో ప్లాంట్ను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలం తాళవలస పంచాయతీలు అరబిందో ఫార్మా వారి సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు ప్రారంభించారు. ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేసిన కంపెనీ ప్రతినిధులు నారాయణరావు, శివశంకర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్, మాజీ ఎంపీపీ మేసాల వెంకటరమణ, మాజీ జడ్పీటీసీలు పిన్నింటి మధుబాబు, రాజపంతుల ప్రకాశ్రావు, మాజీ సర్పంచ్ ముప్పిడి మురళి,
పిఎస్సిఎస్ డైరెక్టర్ పండి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వందల సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేయగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన 10 అడుగుల సాంప్రదాయ మట్టి విగ్రహం భక్తులను ఎంతగానో అలరిస్తుంది. నేడు పలాస ఎమ్మెల్యే గౌత్ శిరీష దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు అందజేశారు. నేటికి 15 ఏళ్లుగా ఇక్కడ నెలకొల్పుతున్న సాంప్రదాయ వినాయకునికి పలాసలో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సినిమా పాటలు మచ్చుకైనా వేయకుండా పూర్తిగా దేవుని పాటలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో మహిళా భక్తులు తండోపతండాలుగా వినాయకుడిని దర్శించుకుంటారు. ప్రతి ఏడు 11 రోజులు ఉత్సవాలు జరుపుతుండగా ఈ ఏడాది గ్రహణం కారణంగా నవరాత్రులు ఉత్సవాలు జరుపుతున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ తెలియజేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మినీచాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. బుధవారం భాద్రపద శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పుల శంకర్ శర్మ తెలియజేశారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించామని ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్ తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.